గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో చాలామంది టీజీపీఎస్సీ ఓటీఆర్ గురించి అడుగుతున్నారు. టీజీపీఎస్సీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న, టీజీపీఎస్సీ ఆల్రెడీ ఎడిట్ చేసుకున్న ఇద్దరికి ఒకటే ప్రాసెస్ ఉంటుంది నార్మల్గా. సో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూడండి. ఆల్రెడీ ఎడిట్ చేసుకునే వాళ్ళు, ఓటీఆర్ ఆల్రెడీ ఉండి ఎడిట్ చేసుకునే వాళ్ళు వీడియో మొత్తం చూడండి. ఫోన్లోనే ఎట్లా చేసుకోవాలని చెప్తా, ఓకేనా? సో కొత్త రిజిస్ట్రేషన్ చేసుకున్నా, నాకు నార్మల్గా ఎడిట్ చేసుకున్నా గవ్వే డీటెయిల్స్ అడుగుతుంది మీకు సంబంధించింది. ఇప్పుడు చూద్దాం. మీరు గూగుల్ క్రోమ్లో టీజీపీఎస్సీ అని సెర్చ్ చేసుకోరు. చేసుకున్న తర్వాత ఫస్ట్ వెబ్సైటే వస్తుంది మనకి, tgpsc.gov.in. ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. టీజీపీఎస్సీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, సో గుర్తుపెట్టుకోరి, డెస్క్టాప్ సైట్ ఆన్ ఉంటే సైట్ మంచిగా కనిపిస్తుంది. సో డెస్క్టాప్ సైట్ ఆన్ పెట్టుకోర్రి. ఓకే, సో ఇది అండ్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది మనకి ఓటీఆర్ ఎడిట్ అప్డేషన్ ఎక్స్టెండెడ్ టిల్ 25 ఫిబ్రవరి 25 వరకు ఓటీఆర్ ఎడిట్ అనేది ఎక్స్టెండ్ జరిగింది. ఓకే, ఇది మనకి అండ్ ఇక్కడ వెబ్సైట్ అని ఉంటుంది. ఇది వెబ్సైట్ క్లిక్ చేస్తే మనకు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఓటీఆర్ ఎడిట్ అని ఉంటుంది. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి నార్మల్గా ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్కి సంబంధించి మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి వెళ్ళిపోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు అక్కడ మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మొత్తం ఇక్కడ ఆధార్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, స్కూల్ స్టడీ సర్టిఫికేట్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, సర్టిఫికేట్ అప్లోడ్ డీటెయిల్స్, డిక్లరేషన్ ఇదే ఉంటుంది. ఓకేనా? ఎడిట్ వాళ్ళకైనా అంతే, కొత్త వాళ్ళకైనా అంటే. కొత్త వాళ్ళు ఎట్లా అంటే ఇంతవరకు ఓటీఆర్ చేసుకునే వాళ్ళు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. మనం డిస్కషన్ చేద్దాం, ప్రతి ఒక్కటి ఎట్లా ఫిల్ చేయాలని డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఓటీఆర్ అయిపోతుంది, మీకు పీడిఎఫ్ వస్తుంది, మీకు టీజీపీఎస్సీ ఐడి వస్తుంది. ఓకేనా? సో ఇది ప్రాసెస్. నెక్స్ట్ ఎడిట్ ఎవరైతే ఆల్రెడీ ఓటీఆర్ ఉందో వాళ్ళు ఎడిట్ చేసుకున్నా కూడా ఇవే డీటెయిల్స్ ఫిల్ చేయాలి. బట్ వాళ్ళు లాగిన్ అయ్యేది టీజీపీఎస్సీ ఐడి తోటి. ఇక్కడ ఎడిట్ ఓటీఆర్ ఉంది కదా, ఈ ఎడిట్ ఓటీఆర్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే మనకి నార్మల్గా కింద టీజీపీఎస్సీ ఐడి అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. టీజీపీఎస్సీ ఐడి ఒకటి, డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఎంటర్ చేసి కింద గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది, లాగిన్ అవుతుంది. ఓకే, సింపుల్. కొత్త రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు ఫోన్ నెంబర్తో లాగిన్ అవుతారు. ఆల్రెడీ పాతోళ్ళు టీజీపీఎస్సీ ఐడితో లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా గదే డీటెయిల్స్ ఉంటుంది, అవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. అయితే మనకి ఏముండే అంటే టీజీపీఎస్సీ ఐడిలో స్టార్టింగ్లో టీఎస్ అని ఉంటుంది అప్పుడు. ఓకేనా? సో ఇక్కడ వెన్ ఎంటరింగ్ ద టీజీపీఎస్సీ ఐడి యూజ్ టీజీ ఇన్ ప్లేస్ ఆఫ్ టీఎస్. అయితే మనకి ఇన్ని రోజులు ఎట్లున్నాయంటే తెలంగాణ స్టేట్ అంటే టీఎస్ ఉండే కదా. సో మన టీఎస్పీఎస్సీ ఐడి కూడా టీఎస్ అని స్టార్ట్ అవుతుంది, మన టీజీపీఎస్సీ ఐడి ఓటీఆర్ ఐడి. సో ఇప్పుడు ఏమంటారు అంటే ఎస్ ప్లేస్లో టీజీ పెట్టమంటారు. టీజీ పెట్టి మీరు నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే మనకు టీఎస్ నుంచి టీజీకి చేంజ్ అయింది కాబట్టి తెలంగాణలో. ఇక్కడ చూసుకున్నట్టయితే లాగిన్ అయిపోయిన ఆల్రెడీ. లాగిన్ అయిన తర్వాత చూసుకోవచ్చు ఎడిట్ ఓటీఆర్ అప్లికేషన్ అని వచ్చింది. సో కొత్తగా చేసుకునే వాళ్ళకి న్యూ ఓటీఆర్ అప్లికేషన్ అని వస్తుంది, ఎడిట్ చేసుకునే వాళ్ళకి ఎడిట్ వస్తుంది. ఫస్ట్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి కరెక్ట్గా. ఆధార్ డీటెయిల్స్లో మీ పేరు యాజ్ పర్ ఆధార్ కార్డులో మీ పేరు ఎట్లుంటే అట్లా మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏముంటుంది, మన బేసిక్ డీటెయిల్స్ ఉంటుంది, మన బేసిక్ డీటెయిల్స్. ఓకే, ఇవి కరెక్ట్ చూసుకోవాలి. ఇక్కడ చూసుకోండి, ఇన్స్ట్రక్షన్స్లో ఒకటి ఇచ్చారు, ఆల్ ఫీల్డ్స్ ఆర్ నాన్ ఎడిటబుల్. అంటే ఒకసారి ఓటీఆర్ సబ్మిట్ చేసినాక ఎడిట్ చేసుకోనికి లేదు. సో క్లారిటీగా ఓటీఆర్ని మంచిగా ఫిల్ చేయరు, మిస్టేక్స్ ఏం చేసుకోకూరి. ఓన్లీ ద ఎన్సీఎల్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్. ఎన్సీఎల్ అంటే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేటు. ఎస్సీలకి ఎస్టీలకి నాన్ క్రిమిలేయర్ ఉండదు, బీసీలకి మాత్రమే ఉంటుంది నాన్ క్రిమిలేయరు. సో నాన్ క్రిమిలేయర్ ఉన్న బీసీలు ఎవరైతే ఉన్నారో దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓసీ వాళ్ళకి ఇస్తారు. ఓసీలో పూర్ ఉన్న వాళ్ళకి, బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఇస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీలకి ఈడబ్ల్యూఎస్ రాదు. సో ఈడబ్ల్యూఎస్ అండ్ ఎన్సీఎల్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఆర్ ఎడిటబుల్ ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ద వన్ టైమ్ రిజిస్ట్రేషన్. ఓటీఆర్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ని, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అవి ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఒక ఇయర్కి ఈడబ్ల్యూఎస్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఇన్కమ్ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇయర్కి ఒక్క ఈడబ్ల్యూఎస్ తీసుకోవాలి, ఇయర్కి ఒక్క నాన్ క్రిమిలేయర్ తీసుకోవాలి. అందుకే అవి ఎడిట్ చేసుకోవచ్చు. సో నాన్ క్రిమిలేయర్ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా ఇప్పుడు నా దగ్గర లేదన్నా, నా దగ్గర లేదు అంటే ప్రాబ్లం ఏం అవసరం లేదు, అవి తర్వాత అయినా ఎడిట్ చేసుకోవచ్చు. నాన్ క్రిమిలేయర్ ఉన్నా లేదంటే ఈడబ్ల్యూఎస్ ఉన్నా వాటి ప్లేస్లో వేరేటి పెట్టినా అని చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఏం కాదు, అవి తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు, నాన్ క్రిమిలేయర్ అయినా లేదంటే ఈడబ్ల్యూఎస్ అయినా. ఓకేనా? ఉంటే పెట్టు, లేకపోతే ఏదో ఒకటి పెట్టినా పర్లేదు, తర్వాత ఎడిట్ చేసుకోనికి ఛాన్స్ ఉందని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి పెద్ద టెన్షన్ అవసరం లేదు మనకి. సో ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. మదర్ టంగ్, సో తెలుగు, అండ్ మదర్ నేమ్, ఫాదర్ నేమ్,
మన పేరు యాజ్ పర్ 10th మెమో ఉండాలి. మీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏంది, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ డిస్టిక్ అండ్ నార్మల్గా మీ టౌను మీ సిటీ, ఓకేనా, మీ విలేజ్ నేము, ఓకే. నెక్స్ట్ మేలా ఫీమేలా ట్రాన్స్జెండరా ఇది కూడా కరెక్ట్. డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయా లేదా కరెక్ట్ చూసుకోరి. డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అని అడుగుతుంది. డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అంటే తెలంగాణ వాళ్ళైతే ఆబ్వియస్లీ ఎస్ అని పెట్టుకోరి. వేరే స్టేట్ ఏపీ పర్సన్స్ కూడా కొంతమంది ఇక్కడ ఓటీఆర్ చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు నో అని పెట్టాలి, ఓకే. వాళ్ళు నాన్ లోకల్ కిందికి వస్తారు ఆబ్వియస్లీ. సో వేరే స్టేట్ వాళ్ళు నో అని పెట్టుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ పర్సనల్ డీటెయిల్స్లోనే ఐడెంటిఫికేషన్ మార్క్స్ అడుగుతుంది. మార్క్ 1 మార్క్ 2 10th మెమోలో ఉంటుంది. ఏ మోల్ ఆన్ ద హ్యాండ్, ఏ మోల్ ఆన్ ద లెఫ్ట్ లెగ్ అని ఉంటుంది కదా, ఏ మోల్ ఆన్ ద ఫేస్ అనుకుంటా సంథింగ్. సో మీకు పుట్టుమచ్చకు సంబంధించింది బర్త్ మార్క్ అది. సో ఒకటి ఉంటేనేమో దాన్నే ఇక్కడ ఎంటర్ చేయరు, 2 వేరు ఉంటేనేమో సేమ్ 2 ఎంటర్ చేయరు. కొంతమందికి ఒకటే ఉంటుంది, అప్పుడు అదే ఇక్కడ ఎంటర్ చేయరు, అదే ఇక్కడ ఎంటర్ చేయరు. నెక్స్ట్ రిలీజన్, నార్మల్గా రిలీజన్ హిందూ, కమ్యూనిటీ బీసీడీ. డూ యూ హ్యావ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ తహసీల్దార్, ఎస్ అని పెట్టుర్రి. మన దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకుంటాం కదా, సో అది ఉందా అని అడుగుతుంది. అండ్ ఇఫ్ బీసీ అయితే డూ యూ కమ్ అండర్ క్రిమీ లేయర్ ఆర్ నాన్ క్రిమీ లేయర్. చాలామందికి క్రిమీ లేయర్ నాన్ క్రిమీ లేయర్ గురించి డౌట్ ఉంటుంది. క్రిమీ లేయర్ అనేది మనం పెట్టుకోవద్దు. క్రిమీ లేయర్ అంటే మన సంపాదన 8 లక్షల కంటే ఎక్కువ ఉంది, 1 ఇయర్లో మన సంపాదన 8 లక్షల కంటే ఎక్కువ ఉంది అంటే మనం క్రిమీ లేయర్ కిందకు వస్తాం. వీళ్ళకి బీసీ రిజర్వేషన్ ఉండదు, వీళ్ళు ఓసీ కిందకి అయిపోతారు. బీసీ రిజర్వేషన్ ఉండదు, ఓసీ కింద కన్సిడర్ చేస్తారు. ఇక రిజర్వేషన్ ఇయ్యరు. గన్ని పైసలు సంపాదించిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు, ఇయ్యరు కదా. సో అది మనకు బీసీ రిజర్వేషన్ కావాలి అంటే మనం నాన్ క్రిమీ లేయర్ అని పెట్టుకోవాలి. నాన్ క్రిమీ లేయర్ అంటే మన సంవత్సరం ఆదాయం 8 లక్షల కంటే తక్కువ ఉంది అని అర్థం, ఓకేనా. అది అన్నట్టు దీనికి సంబంధించిన నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ మన మండలంలోనే తీసుకోవాలి. మీ సేవలో అప్లై చేసుకోవాలి. నార్మల్గా మన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇస్తారు. అది మీ సేవలో, మీ మండల్ మీ సేవలో మీరు కనుక్కోరి, మీరు తీసుకోరి, ఓకే. అది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది. నాన్ క్రిమీ లేయర్ అవసరం ఉన్నప్పుడు మనం తీసుకోవాలి. ఇక్కడ వీళ్ళు మెన్షన్ కూడా చేస్తున్నారు. కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ అంటే మీ క్యాస్ట్ ఉంటుంది కదా, ఇక్కడ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కాదు, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీడీ, బీసీఏ, బీసీబీ మనం మీ సేవ నుంచి తీసుకుంటాం కదా, సో అది దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసుకోరు, సరిపోతుంది. ఇక్కడ నాన్ క్రిమీ లేయర్ అని టిక్ పెట్టుకోరు. ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఎట్ ద అప్రోప్రియేట్ స్టేజ్ వెన్ ఎవర్ డిమాండెడ్. అంటే ఫ్యూచర్లో నీకు జాబ్ వచ్చినప్పుడు నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో అడుగుతారు, అప్పుడు నువ్వు ప్రొడ్యూస్ చేయాలి నీ నాన్ క్రిమీ లేయర్. అప్పుడు తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్ళి మీ సేవ నుంచి అప్లై చేసుకొని తీసుకొని అప్పుడు ప్రొడ్యూస్ చేయాలి నాన్ క్రిమీ లేయర్. ప్రస్తుతానికైతే ఏం అవసరం లేదు, అడుగుతున్న రోటీఆర్లా అది తర్వాత కూడా ఎడిట్ చేసుకోవచ్చు, సో టెన్షన్ అవసరం లేదు. అండ్ ఇక్కడ ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అడుగుతుంది. ఎవరైనా డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటేనే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఎక్స్ సర్వీస్ మెన్ అడుగుతుంది, ఎస్ ఆర్ నో. హ్యావ్ యూ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ అని అడుగుతుంది, ఎస్ ఆర్ నో. నెక్స్ట్ ఆర్ యూ అన్ ఎంప్లాయీ అని అడుగుతుంది, ఎస్ ఆర్ నో. నెక్స్ట్ ఆర్ యూ క్లెయిమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్. మీ దగ్గర ఏమన్నా స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ సంబంధించి ఉంటే మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు, ఓకే. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో బేసిక్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి, ఓకేనా. మీ అడ్రస్ అనేది ఎడిట్ చేసుకోనీకి ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ నాన్ ఎడిటబుల్, అంటే పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో మనం మంచిగా ఎంటర్ చేసుకోవాలి, అది ఎడిట్ చేసుకోరాదు ఫ్యూచర్లో వన్స్ సబ్మిటెడ్. హవెవర్ కానీ ద ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ కరస్పాండింగ్ అడ్రస్, ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ కరస్పాండింగ్ అడ్రస్ అంటే ప్రజెంట్ అడ్రస్. కొంతమందికి పర్మనెంట్ అడ్రస్ వేరు ఉంటుంది, ప్రజెంట్ అడ్రస్ వేరు ఉంటుంది. కొంతమందికి నార్మల్గా మోస్ట్లీ 90% ప్రజెంట్ అడ్రస్ అయినా పర్మనెంట్ అడ్రస్ అయినా ఒకటే ఉంటుంది. కానీ కొంతమందికి పర్మనెంట్ అడ్రస్ వేరు ఉంటుంది, ప్రజెంట్ అడ్రస్ వేరు ఉంటుంది. ఇప్పుడు విలేజ్ పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది విలేజ్లో ఎక్కడనో, కానీ ప్రజెంట్ అడ్రస్ వేరే ఎక్కడ వాళ్ళు ఏ డిస్టిక్లోనో హైదరాబాద్లోనో వేరే ఎక్కడ రెంట్కుంటారు. సో ప్రజెంట్ అడ్రస్ వేరు, పర్మనెంట్ అడ్రస్ వేరు ఉంటుంది. అదే అన్నట్టు ఇక్కడ ఏముందంటే ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ కరస్పాండింగ్ అడ్రస్ కానీ ఎడిట్ చేసుకోవచ్చు, ప్రజెంట్ అడ్రస్ అట్లా. పర్మనెంట్ అడ్రస్ చేంజ్ చేసుకోనికి ఉంటుంది. సో పర్మనెంట్ అడ్రస్ మంచిగా ఎంటర్ చేసుకోవాలి. ఎనీ చేంజ్ టు ద మొబైల్ నెంబర్ షెల్ బీ అలౌడ్ ఓన్లీ త్రూ ఓటీపీ. తర్వాత ఫ్యూచర్లో మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఎడిట్ చేసుకోనికి ఉందంటున్నారు, ఒక ఓటీపీ వస్తుంది, దాంతో మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో అది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు హౌస్ నెంబర్ అడుగుతుంది, తర్వాత మన విలేజ్ నేము, మండల్ నేము, మన డిస్టిక్, మీ పిన్ కోడ్, ఓకే, ఇవి ఎంటర్ చేసుకోవాలి. పర్మనెంట్ అడ్రస్ ఇఫ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అబవ్. ఇక్కడ నార్మల్గా పర్మనెంట్ అడ్రస్ సేమే ఉంటుంది మనకి, ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ బాక్స్ టిక్ పెట్టుకోవాలి, సేమ్ యాజ్ అడ్రస్ ఫర్ ద కరస్పాండెంట్ స్టిక్ ఇఫ్ అప్లికబుల్ అని. ఈ బాక్స్ టిక్ పెడితే పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ రెండు సేమ్ అయిపోతే ఒకటే ఉంటుంది. కొంతమంది పర్మనెంట్ అడ్రస్ వేరు ఉంటుంది, ఓకే, విలేజ్లో.
ప్రజెంట్ అడ్రస్ వేరు ఉంటుంది, వాళ్ళు ఎక్కడనో రెంట్కుంటారు. సో వాళ్ళు మాత్రం 2 వేరు వేరు ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఈ బాక్స్ టిక్ పెట్టద్దు, వాళ్ళు పెట్టకపోతే కింద మళ్ళీ ఇంకో అడ్రస్ ఎంటర్ చేసుకోవాలి. లేదు సేమ్ ఉన్నాయంటే ఓకే టిక్ పెడితే అయిపోతుంది. సో ఇక్కడ ప్లీజ్ చేంజ్ మొబైల్ నెంబర్ అని ఉంది. ప్లీజ్ మెయింటైన్ ద సేమ్ మొబైల్ నెంబర్ ఫర్ ఫర్దర్ కమ్యూనికేషన్. హవెవర్ దేర్ ఈజ్ ఏ ప్రొవిజన్ టు చేంజ్ ఆర్ అప్డేట్ ద మొబైల్ నెంబర్ ఇన్ ఓటీఆర్ ఇఫ్ రిక్వైర్డ్. ఇక్కడ మీకు ఏమైనా మొబైల్ నెంబర్ ఒకవేళ మీరు టీజీపీఎస్సీది చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇది క్లిక్ చేసుకోరి, లేదు అవసరం లేదంటే లైట్ ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్కూల్ స్టడీ డీటెయిల్స్ అండి. ఓకేనా, స్కూల్ స్టడీ డీటెయిల్స్ మనం ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే 2015లో మనకి 10th అయిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది 2005 to 15 నార్మల్గా 2005 to 6 మనకి స్టడీ సర్టిఫికేట్ ఎట్లుంటాయంటే 2005 to 10 మనకి 1st to 5th అని ఇస్తారు. 2001 to 5th, 1st to 5th క్లాసు 2005 to 10. ఇది ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే 2005 to 6 ఒకటో తరగతి, 2006 to 7 రెండో తరగతి. అంటే 2005 జూన్లో ఫస్ట్ క్లాస్ పడితే 2006 జూన్లో ఫస్ట్ క్లాస్ అయిపోతుంది. సో అకాడమిక్ ఇయర్ అన్నట్టు, ఒక అకాడమిక్ ఇయర్ ఫస్ట్ క్లాస్కి 2005 నుంచి 6 వరకు, 2006లో ఫస్ట్ క్లాస్ అయిపోతుంది. మళ్ళీ 2006 to 7 సెకండ్ క్లాస్, అంటే 2006లో సెకండ్ క్లాస్ పడితే 2007లో సెకండ్ క్లాస్ అయిపోతుంది. సో అది 2007 to 8 ఇదేంది థర్డ్ క్లాసు. మళ్ళీ 2008 to 9 ఇదేంది ఫోర్త్ క్లాసు. మళ్ళీ లాస్ట్కి 2009 to 10 ఫిఫ్త్ క్లాసు. ఇట్లా అకాడమిక్ ఇయర్స్ మన స్టడీ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని సెట్ చేసుకోవాలి. అర్థమైందా? సో మీ డిస్టిక్ ఏ జోన్లో ఉందో చూసుకోరి. ఇక్కడ మనకి నార్మల్గా జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 మొత్తం 7 జోన్లు ఉన్నాయి. ఓకేనా, ఈ 7 జోన్లలో మాది రాజన్న జోన్, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట. ఈ 7 జోన్లకి వేకెన్సీస్ ఉంటాయి అన్నట్టు. మనకు టీజీపీఎస్సీ నుంచి గ్రూప్స్ నోటిఫికేషన్స్ అయినా వేరే నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు అట్లుంటాయి. ఇక మల్టీ జోన్ అంటారు, కొన్ని పోస్టులు మల్టీ జోనల్ వైజ్ ఉంటాయి. మల్టీ జోన్ 1లో కొన్ని పోస్టులు, మల్టీ జోన్ 2లో కొన్ని పోస్టులు ఉంటాయి. మల్టీ జోన్ 1లో అంటే ఈ జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 వరకు వస్తారు. మళ్ళీ మల్టీ జోన్ 2 అంటే జోన్ 5, జోన్ 6, జోన్ 7. ఈ మెయిన్గా ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. 7 జోన్లు ఉన్నాయి. 7 జోన్లలో మీ జోను లైక్ మీ డిస్టిక్ ఏ జోన్లో ఉందో చూసుకోరు. కొంతమందికి తెలియదు, కొత్త వాళ్ళకి చాలామందికి, అందుకే ఇది చూపిస్తున్నా. సో గుర్తుపెట్టుకోరి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ నాన్ ఎడిటబుల్ వన్స్ సబ్మిటెడ్ ఇంక్లూడింగ్ 10th క్లాస్, ఇంటర్ క్లాస్ డిగ్రీ. మీ దగ్గర 10th ఇంటర్ డిగ్రీలు అన్నీ ఉంటే పెట్టుకోరి. పీజీ ఉంటే పీజీ కూడా యాడ్ చేసుకొని ట్రై చేసుకోరి. ఓకేనా, సో ప్రస్తుతానికైతే ఫస్ట్ 10th క్లాస్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఈ 10th డీటెయిల్స్లో మీ హాల్ టికెట్ నెంబరు, మీరు ఏ జిల్లాలో చదువుకున్నారు, ఎస్ఎస్సి బోర్డు ఆబ్వియస్లీ, ఏ మంత్ పాస్ అయ్యారు, ఇక్కడ ఏ ఇయర్ పాస్ అయ్యారు, అండ్ ప్లేస్ ఆఫ్ స్టడీ మీరు ఎక్కడ చదువుకున్నారు, మీ స్కూల్ నేమ్ ఏంటిది, మీకు ఎంత జీపీఏ వచ్చింది. నార్మల్ ఏముంది ఆడ 8.7 అంటే 87 అట్లా వేసుకున్నా పెద్ద పర్లేదు అది. ఇక్కడ మీకు ఎంత జీపీఏ వచ్చిందో ఎంటర్ చేసుకోరి. నెక్స్ట్ ఇంటర్ అడుగుతుంది. ఇంటర్ హాల్ టికెట్ నెంబరు, ఏ జిల్లాలో చదువుకున్నారు, బిఐఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంటర్లో ఏ గ్రూపు, ఏ మంత్ పాస్ అయ్యారు, ఏ ఇయర్ పాస్ అయినారు, అండ్ కాలేజ్ నేమ్ ఏంది, ప్లేస్ ఆఫ్ స్టడీ ఎక్కడ చదువుకున్నారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది. పర్సెంటేజ్ ఇస్ నథింగ్ బట్ నాకు 739 వచ్చింది. సో రౌండ్ ఫిగర్ అది 73% అవుతుంది. ఓకేనా, మీరు అట్లా రౌండ్ ఫిగర్ చేసుకొని వేసుకుంటే అయిపోతుంది పర్సెంటేజ్. నెక్స్ట్ అట్లనే డిగ్రీ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. సో కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ బీఎస్సీ ఎంపీసీఎస్ అక్టోబర్ మంత్ 2021 పాసింగ్ ఇయర్, కాలేజ్ నేమ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్ 84%. సో ఇట్లా మీ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళని చేసి ఉంటే పీజీ ఎంటర్ చేసుకోరు, పీజీకి సంబంధించింది. ఎంఫిల్ డీటెయిల్స్, పిహెచ్డీ డీటెయిల్స్ ఇట్లున్నాయి నార్మల్గా. ఓకే, కొంతమంది పీజీ కూడా చేస్తారు, మీరు చేస్తే చేసుకోరు. ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఆర్ కోర్స్ డీటెయిల్స్, ఇంకా వేరే ఏమైనా కోర్సులు ఉంటే కూడా యాడ్ చేసుకోవాలి. బట్ మెయిన్ అయితే డిగ్రీ అండి. డిగ్రీ ఉంటేనే మనకి ఏ జాబ్కైనా ఉంటుంది కాబట్టి డిగ్రీ అయితే మెయిన్. ఓకే, ఇట్లానే మనం నార్మల్గా ఆధార్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, స్కూల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కంప్లీట్ చేసుకొని సర్టిఫికేట్స్ లాస్ట్ది సర్టిఫికేట్ అప్లోడ్ ఉంటుంది. ఇక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ కూడా ఏమి ఇచ్చారంటే వన్స్ ఏ సర్టిఫికేట్ ఈజ్ అప్లోడ్ ఇట్ ఈస్ నాన్ ఎడిటబుల్. అంటే ఒకసారి ఒక సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేసుకోరాదు. ఓన్లీ ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కెన్ బి అప్లోడెడ్ బై క్యాండిడేట్ బిలాంగ్ టు ఈడబ్ల్యూఏ నాన్ క్రిమినల్. తర్వాత ఈడబ్ల్యూఎస్ నాన్ క్రిమినల్ అప్లోడ్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ ఆర్ పర్మిటెడ్ టు రీఅప్లోడ్ దేర్ లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఎనీ టైమ్. మన ఫోటో సిగ్నేచర్ ఎనీ టైం అయినా అప్లోడ్ చేసుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. ఓకేనా, అప్లోడింగ్ సర్టిఫికేట్స్ ఈజ్ మ్యాండేటరీ. అంటే సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీ అప్లోడ్ చేయాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. 40 KB to 500 KB చూసుకొని అప్లోడ్ చేసుకోవాలి. జేపీజీ ఆర్ జేపీఈజీ మనకు ఫార్మేట్. ఓకే, సో 500 KB లోపు ఉంటే సరిపోతుంది ఫొటోస్.
మన బేసిక్ ఫస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటుంది. మనము అది చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ మీద క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. కింద నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అడుగుతుంది, ఇది కూడా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ అవసరం లేదు. బోనఫైల్ కూడా 1st to 7th అప్లోడ్ చేయమంటుంది. సో అన్ని బోనఫైల్ అప్లోడ్ చేయాలి. మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ మీద క్లిక్ చేసి చేంజ్ చేసుకోండి. సో ఇది మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కూడా కరెక్ట్ ఎంటర్ చేసుకోవాలి. సో 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ కూడా యాడ్ చేసుకున్నాను నేను. సో అందుకే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని చూపిస్తుంది. మీరు పీజీ యాడ్ చేసుకోలేకపోతే, పీజీ లేకపోతే మీకు 10th, ఇంటర్, డిగ్రీ అయితే చూపిస్తుంది 3 మెంబర్స్. ఇవి అప్లోడ్ చేసుకోవాలి. సో మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోండి. సో ఫైనల్గా అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసినాం. మనం ఫిల్ చేసిన తర్వాత లాస్ట్కి డిక్లరేషన్ ఉంటుంది. ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద అబౌవ్ డిక్లరేషన్ అని టిక్ పెట్టాలి. ఓకేనా, ఇది క్లిక్ చేసుకున్న తర్వాత కింద మనము ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. మన డీటెయిల్స్ మొత్తం వస్తాయి, ఇప్పటిదాకా నువ్వు ఫిల్ చేసింది మొత్తం వస్తుంది. అన్నీ చెక్ చేసుకొని సబ్మిట్ చేయాలి. సో వీళ్ళు చూడండి మనకు ప్లీజ్ చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ఎంట్రీస్, ఇఫ్ చేంజ్ రిక్వైర్స్ క్లిక్ ఆన్ ఎడిట్ బటన్ మనకి. ఓకే, ఈ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి ఎడిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవాలి ఏదన్నా మిస్టేక్ ఉంటే ఆ ప్రివ్యూలో. వీళ్ళు చెక్ చేసుకొని టైం చూడు, ఇప్పుడు అంతా కరెక్టే ఉంది. నేను సబ్మిట్ చేద్దామంటే సబ్మిట్ అయ్యలేదు, ఎందుకంటే సబ్మిట్ ఆప్షన్ విల్ బీ ఎనేబుల్డ్ ఇన్ 1 minute 23 seconds 22 seconds 21 seconds టైం ఇచ్చారు మనకి. ఓకే, మీన్ వైల్ త్రూ వెరిఫై ద డీటెయిల్స్ వన్స్ అగైన్. ఆ టైం అయిపోయేంత వరకు మనం సైలెంట్గా ఉండాలి. ఇక్కడ సబ్మిట్ బటన్ రాదు, ఆ టైం అయిపోతేనే ఇక్కడ సబ్మిట్ బటన్ వస్తుంది. ఈ ఏదైతే కోడ్ ఉందో వెరిఫికేషన్ కోడ్ ఇలా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. దానికోసం టైం పెట్టిరు. సో ఎందుకంటే వీళ్ళు తొందరగా చూసుకుంటారని చెప్పేసి ఇప్పుడు టైం పెట్టిరు కాబట్టి మళ్ళీ మనం సైలెంట్గా మళ్ళీ పైన నుంచి కింద దాకా అన్ని చెక్ చేసుకుంటామని చెప్పేసి. మంచిదే ఇది. ఏం మిస్టేక్స్ ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ఎడిట్ చేసుకోనికి ఛాన్స్ అన్నట్టు, ఇది కరెక్ట్ చూసుకుంటారని. సో టైం అయిపోయింది. టైం అయిపోయిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ వచ్చింది. ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయాలి. ఓకే, సబ్మిట్ చేసిన తర్వాత డియర్ అని నా పేరు వచ్చింది. 1 time రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ ఇన్ టీజీపీఎస్సీ ఐడి అని నెంబర్ కూడా వచ్చింది, ఐడి నెంబర్. ఓకేనా, ఇది. అండ్ డౌన్లోడ్ అప్లికేషన్ అని క్లిక్ చేస్తే మనకు ఓటీఆర్ అప్లికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మీరు గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసి పెట్టుకోరు, మీ ఫైల్స్లో సేవ్ చేసి పెట్టుకోరు, ప్రింట్ తీసుకుంటే తీసి దగ్గర పెట్టుకోరు. ఓకే, ఇంతే, సింపుల్. కొత్త వాళ్ళైనా మీరు ఎడిట్ అయినా సింపుల్గా చేసుకోరు ఈ విధంగానే, మిస్టేక్స్ ఏం లేకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి, సైనింగ్ ఆఫ్ దిస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. వీడియో అయితే షేర్ చేయండి అందరికీ. ఈ టీజీపీఎస్సీ ఐడిలో కొత్త వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోరు, పాత వాళ్ళు ఎడిట్ చేసుకోరు కంపల్సరీ. 25th ఇస్ ద లాస్ట్ డేట్ చెప్తున్నా కదా. ఓకే డన్, ఉంటా మరి. సబ్స్క్రైబ్ చేసుకోరి, ఛానల్ షేర్ చేయరి. డన్, సైనింగ్ ఆఫ్ దిస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.